So I've been meditating on the fact of Good Friday. శుభ శుక్రవారము అనే వాస్తవం మీద ధ్యానిస్తూ ఉన్నాను. And then I realized if it wasn't for today, ఒకవేళ ఈ రోజు కాకపోయినట్లయితే we wouldn't have been gathered here as a church. ఒక సంఘంగా ఇక్కడ కూడుకునే వారము కాదు. We wouldn't have understand the revelation of who Jesus is. యేసుక్రీస్తు ఎవరు అనే ప్రత్యక్షతని మనం తెలియకుండా ఉండేవారము. We wouldn't have understood what the love of God is. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటో మనము అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాళ్ళము. But today is a day that gave us access to all of these good things. కానీ ఈ రోజు ఎటువంటి దినం అనగా ఇటువంటి మంచి విషయాలకు మనకి ప్రవేశాన్ని దయచేసిన రోజై ఉన్నది. Amen. Many of Christians look at Good Friday as a memorial service. Let me tell you, it's not a memorial service. చాలా మంది క్రైస్తవులు ఈ యొక్క శుభ శుక్రవారం రోజుని ఎలా చూస్తారనగా జ్ఞాపకార్థిక కూడికగా చూస్తారండి. ఇది జ్ఞాపకార్థిక కూడిక కాదు. Memorial service is for people who are dead and they did not come back. అలాగే ఆ యొక్క జ్ఞాపకార్థిక కూడికలు ఎవరికి చేస్తారనగా మరణించి మరలా తిరిగి రాని వారికి చేస్తూ ఉంటారు. But this is a season of sowing, says the word. కానీ వాక్యం ఏం చెప్తుందనగా ఇది ఎటువంటి కాలం అనగా విత్తనము నాటే కాలం అయి ఉన్నదని చెప్తున్నాను. Because the word of God says if the grain did not fall and die, it would not bear much more grains. అలాగే వాక్యం ఏం చెప్తుందనగా ఒకవేళ ఒక గింజ అనేది అక్కడ భూమి మీద పడి మరణించకపోతే అనేక గింజలకు అది జన్మ ఇవ్వలేని స్థితిలో ఉంటుందని చెప్పింది. And God is saying today that if I do not die, I will not be able to raise many more people who are just like me. అలాగే దేవుడు ఏమంటున్నాడుగా ఒకవేళ నేను మరణించకపోతే నా వంటి వారిని అనేక మందిని నేను లేవనెత్తలేని స్థితిలో ఉంటానని చెప్పాడు. So because of Good Friday, because of the death of Jesus today, you and I are rose with him like Jesus himself, says the word. అలాగే శుభ శుక్రవారం నాడు ఈ రోజు యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మనము కూడా ఆయనతో పాటు ఆయన వల్లే మనం తిరిగి లేచాం. Amen. Is someone excited for that? That God says that after I'm dead and I resurrect again, you are not going to be like the person who you were before, but you are going to be just like me, says the word. అలాగే వాక్యం ఏం చెప్తుంది అనగా నేను మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత నువ్వు మునుపటి వల్లే కాదు కానీ నా వల్లే మీరు ఉన్నారని చెప్తున్నది వాక్యము. That's why as Christians every year we celebrate and we remember what God has done on the cross. అందుకనే క్రైస్తవులుగా ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యాన్ని ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. I was talking to you all last Sunday as well. I was telling the power in remembrance. అలాగే గత వారం నాడు జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న ఆ యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను. And I believe remembering this particular day is much more important than any other days that we remember. అలాగే వేరే యొక్క అన్ని రోజుల కంటే కూడా ఈ రోజు మనం జ్ఞాపకం ఉంచుకోవడం అనేది చాలా శక్తివంతమైనది ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. Because we see in the book of Exodus where Jesus is giving an instruction to Moses and is telling that after the Passover, make sure that you are remembering this day until your generations after generations. అలాగే నిర్గమకాండంలో చూసినట్లయితే మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు ఈ యొక్క వధింపబడిన గొర్రెపిల్ల అయిపోయిన తర్వాత నీ యొక్క తరము వారు దీన్ని గుర్తుపెట్టుకొని ఉంటారని చెప్తున్నాడు. And he says while you are remembering that, your children will come up to you and ask why are you doing this, and then tell them what God has done in your life. అలాగే దాని తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడుగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ యొక్క తరం వారు అడుగుతారు అప్పుడు వారికి అర్థమవుతుందని మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. And in the same way we are celebrating Good Friday, and every time when someone asks us why we are celebrating this, we have a chance to spread the gospel and tell them that I should have been dead, but my God took my death so that I can be set free. అలాగే శుభ శుక్రవారం కూడా అటువంటి రోజేనండి. ఇతరులు మనల్ని అడిగినప్పుడు ఎందుకు శుభ శుక్రవారం జరుపుకుంటారని చెప్పినప్పుడు అది ఒక అవకాశంగా భావించి దేవుడు నేను మరణించిన స్థితిలో నా దేవుడు స్థానాన్ని తీసుకొని మరణించాడని చెప్పడానికి ఒక అవకాశమై ఉన్నది సువార్త ప్రకటించడానికి. Amen. Amen. But if we actually go back 200 years ago, did Good Friday look like this? Was a Good Friday a day of celebration? అలాగే 2000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే శుభ శుక్రవారం ఇలాగనే ఉందా, ఇలాగనే వేడుక చేసుకున్నారా అప్పట్లో కూడా? So when Jesus was hanging on the cross on Good Friday, శుభ శుక్రవారం నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఉన్నారో there were so many people who mocked Jesus. అలాగే చాలా మంది ఆయనని చూసి వెక్కిరించారు, నవ్వుల పాలు చేశారు. And people who followed Jesus were in a state of shock. అలాగే యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడించారో వారు ఆశ్చర్యపోతున్నారో యేసుక్రీస్తుని చూసి. They were wondering, how can a God who can raise the dead, how can a God who can heal the sick, how can a God who can drive the demons out is staying on the cross and is not able to save himself? అలాగే వారు ఏమనుకున్నారనగా మరణించిన వారిని లేవనెత్తిన దేవుడు, రోగంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచిన దేవుడు, దురాత్మను వెళ్ళగొట్టిన దేవుడు ఎలా ఈ యొక్క శిలువ మీద వేలాడుతున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. And we see that many people lost their faith also when they saw Jesus on the cross. అలాగే మనం గమనించినట్లయితే అనేక మంది యేసుక్రీస్తుని శిలువ మీద చూసినప్పుడు
చేసినప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. And then I realized most often when we go through the sufferings, అలాగే నేను అప్పుడు తెలుసుకున్న విషయం ఏంటనగా ప్రతిసారి లేకపోతే కొన్ని సార్లు మనం ప్రయాసాలు ఎదుర్కొన్నప్పుడు people always come up to us and ask us, where is your God? అలాగే అనేక మంది మన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. They will often tell you, where are the great things that you've been speaking of, because you are in such a dreadful situation. అలాగే నీ దేవుడి గురించి గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు నువ్వే ఇటువంటి స్థితిలో ఉన్నావు, మరి నీ దేవుడు ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. But one thing those people didn't understand, that the Easter was coming right after Good Friday. కానీ వారు తెలుసుకోలేని విషయం ఏమిటనగా శుక్రవారం అయిపోయిన తర్వాత పునరుద్ధాన రోజు కూడా వస్తుందని తెలుసుకోలేని రీతిలో వారు ఉన్నారు. And even today I want to encourage somebody that I hear. అలాగే ఇక్కడ ఉన్న వారిని నేను ప్రోత్సహిస్తున్నాను ఈ రోజు కూడా. Maybe you are going through a Good Friday situation right now. మీ జీవితంలో మీరు కూడా శుక్రవారానికి సంబంధించిన సందర్భాన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో. Maybe people don't have really good things to talk about you and they're blaming your God because you are not showing the signs of God being in your life. అలాగే నీ గురించి మంచి మాట్లాడుకోవడానికి ఇతరులకు ఏ ఒక అవకాశం లేదేమో, లేకపోతే నీ దేవుడి గురించి ఎప్పుడైతే మంచి మాట్లాడుతున్నాడో నీ దేవుడు నీ జీవితంలో చూపించబడడం లేదని ఎక్కిరిస్తూ ఉన్నారేమో, నిందిస్తున్నారేమో. Let me tell you, this is a season of your sowing. కానీ నేను ఒక విషయం చెప్తానండి, ఇది మీ కాలమై ఉంది విత్తనం నాటడానికి. Because the Sunday is coming. ఎందుకనగా ఆదివారం వస్తూ ఉన్నది. When the Sunday is coming, there is going to be a resurrection. ఎందుకనగా ఆదివారం వచ్చినప్పుడు పునరుద్ధానం అనేది జరుగుతూ ఉంటుంది. When there is resurrection, there is going to be a double portion of glory. అలాగే పునరుద్ధానం వచ్చినప్పుడు రెండంతల మహిమ అనేది వస్తుంది. When the resurrection is coming, you're going to be put above everybody that has spoken against you, and the very people that pointed at you are going to worship you that day. అలాగే పునరుద్ధానం వచ్చిన రోజు ఎవరైతే నిన్ను నిందించి నిన్ను వెక్కిరించారో వారికంటే పై స్థానంలో ఉంటారు, వారికే మీరు చూపిస్తుంటారు మీ దేవుడు ఎవరనేది. Amen. ఆమేన్. Let me tell you, my dear friends, there is no glory if there is no story. ఒకవేళ కథ అనేది లేకపోతే మహిమ అనేది లేదండి. So all the people that are going through some stories in your life today, అలాగే ఎవరైతే రకరకాల కథలతో ఈ రోజు మీ జీవితంలో ఉన్నారో, oh, let me tell you, the glory is about to come over your life. ఒక విషయం చెప్తానండి, మీ జీవితం మీద మహిమ అనేది రాబోతున్నది. Amen. Amen. So today I want to talk to you about the power of cross. అలాగే సిలువలో ఉన్న శక్తి గురించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. If we see that when we go to the outside world, everybody identifies cross as a symbol of Christian. అలాగే చాలా మంది మనం బయట లోకానికి వెళ్ళి చూసినట్లయితే సిలువ అనగా అది క్రైస్తవ్యానికి గుర్తింపు అని అనుకుంటూ ఉంటారు. And some people think it's a logo of Christianity. లేకపోతే క్రైస్తవులకు ఉన్న ఒక చిహ్నం లాంటిది అనుకుంటారు. But as Christians, if we stuck in the process of identifying cross as a logo, then we are perishing, says the word. ఒకవేళ మనము క్రైస్తవులుగా సిలువ అనేది క్రైస్తవ్యానికి ఒక చిహ్నంగానే భావించినట్లయితే అక్కడే మనము ఆగిపోతున్నట్లయితే మనము నాశనానికి త్రోవలో ఉన్నామని అర్థము. The word of God is saying that the cross, the message of cross is power for those who believe in it. అలాగే వాక్యం ఏం చెప్తుంది అనగా ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఈ యొక్క సిలువ వర్తమానము ఇక వర్తమానంగా ఉంటుందని చెప్తున్నాడు. Can we all turn our Bibles to 1 Corinthians chapter 1? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. And let's read from verse 18 to 31. 18 నుంచి 31 వచనాలు చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 31 వచనాలు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనముగాను రక్షింపబడిచిన మనకు దేవుని శక్తి. ఇది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయిను, శాస్త్రి ఏమాయిను, ఈ లోకపు తర్కవాది ఏమాయిను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయు వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. I think we will stop here. So today I want to talk to you about why cross is so powerful. సిలువ అనేది ఎందుకు అంత శక్తివంతమైనది ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. And if you want to understand the power of cross, you have to understand the creation. అలాగే సిలువలో ఉన్న శక్తి మీరు గ్రహించాలని అనుకున్నట్లయితే మొదటిగా సృష్టి అనేది ఏంటో మనం తెలుసుకోవాలి. I will not take you to a lot of scriptures because we don't have time, so I will just read the scriptures for you. If you'll go back in the book of Genesis and read the chapter 3. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి మనం చూసుకున్నట్లయితే it says that God has created this tree that is called the knowledge of good and evil. అలాగే
అలాగే జ్ఞానకు సంబంధించిన ఈ యొక్క వృక్షాన్ని దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉంటాము. And now God is having a conversation with Adam and is telling that Adam, I have given you everything that you need, but one thing I don't want you to do is eat of this tree. అలాగే దేవుడు ఆ యొక్క ఆదాముతో సంభాషిస్తూ ఏం చెప్తున్నాడుగా, నువ్వు ఈ యొక్క చెట్లలో ఏ యొక్క ఫలాన్నైనా తినవచ్చు, కానీ ఒక చెట్టుకు సంబంధించిన ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదని చెప్తూ ఉన్నాడు. And he says, but if you eat of that fruit, you will surely die. ఒకవేళ నువ్వు ఆ యొక్క వృక్షానికి సంబంధించిన ఫలాన్ని తిన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ దినం మరణిస్తావు అని చెప్తున్నాడు. This is the first time that we are being introduced to death. అలాగే మరణానికి సంబంధించిన మొదటి పరిచయం ఇక్కడే జరుగుతుందండి. And you have to understand that the death already existed in the Garden of Eden. అలాగే ఏదైనా వనంలో చూసినట్లయితే మరణం అనేది ఇంతకు ముందు నుండే ఉన్నది. But death never had power over Adam. కానీ మరణమునికి ఆదాము మీద ఎటువంటి శక్తి ఆధిపత్యం అనేది లేదు. Because he was under the will of God. ఎందుకనగా ఆయన దేవుడి యొక్క చిత్తానుసారం క్రింద ఉన్నాడు కాబట్టి. But when he ate that fruit and the mankind fell. అలాగే ఎప్పుడైతే మానవుడు ఆ యొక్క ఫలాన్ని తిన్నాడో ఆ యొక్క మానవుడు అంతా పాపంలో పడిపోయాడు. That is when the entire story comes into the picture. అలాగే అప్పుడు ఈ యొక్క చిత్రంలోనికి కథ అంతా కూడా వస్తుందండి. Now the death that did not have power over man. అలాగే ఏ యొక్క మరణానికైతే ఒక మనిషి మీద ఆధిపత్యం అధికారం లేదో, Now the death has taken over man. అలాగే ఆ యొక్క మరణానికి ఇప్పుడు ఆ యొక్క మనిషి మీద అధికారము ఆధిపత్యం వచ్చింది. That is what we see in the book of Romans chapter 5, where it says that just sin entered through man and through sin entered death. అలాగే ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము, పాపము ఎలాగైతే మనుషుని ద్వారా వచ్చిందో ఆ యొక్క మనుషుని ద్వారానే మరణము కూడా వచ్చిందని చెప్తూ ఉన్నది. So now the long story short, Adam is cursed and now he is dead. అలాగే ఈ యొక్క పెద్ద కథ అంత చిన్నగా చెప్పినట్లయితే అలాగే ఆదాము శపించబడ్డాడు, ఆ యొక్క మరణించిన స్థితిలో ఉన్నాడు. But he's not talking about the physical death, but he was talking about the spiritual death, because after this incident he lived for 900 years. అలాగే సహజ రూపమైన మరణము కాదండి, ఆత్మీయంగా మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఇది జరిగిన తర్వాత 900 సంవత్సరాలు ఆదాము బ్రతికే ఉన్నాడు. And then I was thinking and asking God, why couldn't God just do immediately something like a backup plan? అలాగే నేను ఆలోచిస్తున్నాను, దేవుడు ఎందుకు వెంటనే ఆదాము ఇలా చేసిన తర్వాత వేరే ప్రణాళిక కలిగి ఉండాలి, ఏదో ఒకటి ఎందుకు చేయలేదా అనుకున్నాను. Maybe God could have just forgiven him at that moment. అలాగే దేవుడు అప్పటికప్పుడే ఆదాముని క్షమిస్తే అయిపోతుంది కదా అనుకున్నాను. But then I understand when God speaks a word over something. అలాగే అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీద ఒక మాట అనేది పలికినట్లయితే God will never go back on his word. దేవుడు ఆయన మాటను వెనక్కి తీసుకోడండి. Because God is not a man to lie. ఎందుకనగా అబద్ధం ఆడడానికి ఆయన మనుష్యుడు కాదు కాబట్టి. God will never reverse what is spoken out of his mouth. తన నోటికి వచ్చిన మాటను మరలా తిరిగి వెనక్కి తీసుకోడు దేవుడు. And he's also faithful to fulfill what he speaks. అలాగే మాట్లాడిన ప్రతి మాటను వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు, నమ్మదగిన వాడు. And just to take a pause, I want to remind you all of today, just in case if God has spoken anything over your life. ఒకవేళ దేవుడు కూడా మీ జీవితం మీద ఏదైనా పలికినట్లయితే, if God has released a prophecy over your life, లేదా మీ జీవితం మీద దేవుడు ప్రవచనాన్ని విడుదల చేస్తున్నట్లయితే, let me tell you, no matter what, that will come into fulfillment. అలాగే ఒక విషయం చెప్తానండి, అది ఏమి జరిగినా సరే మీ జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. Because you serve a God who is a faithful God, and he will never leave you nor forsake you, but he will always fulfill the word that he will give you. అలాగే మిమ్మల్ని విడువని ఎడబాయని దేవుని మీరు సేవిస్తున్నారు. మీకు ఏదైతే మాట ఇచ్చాడో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. Amen. So now God has already spoken to Adam and he told him that if you eat this fruit you will die. అలాగే దేవుడు ఆదాముతో మాట్లాడి ఈ చెట్టుకు సంబంధించిన ఫలాన్ని నువ్వు తిన్నట్లయితే ఆత్మీయంగా నువ్వు మరణిస్తావని చెప్పాడు. So now he has eaten this fruit, and now we realize, even actually if you go back in the book of Psalms, we see that where David writes a beautiful scripture and he says that God places his word above his name. అలాగే ఈ యొక్క కీర్తనకారుడు చెప్పినట్లయితే కీర్తన గ్రంథంలోకి చూసినట్లయితే దావీదు ఒక వచనాన్ని రాస్తూ ఉంటాడండి, తన యొక్క నామం కంటే పైన తన యొక్క మాట ఉంచుతాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. So now we understand, now God has spoken this word, now is not taking it back. Now we need another man who can reverse this curse. అలాగే కాబట్టి దేవుడు ఆ యొక్క మాటను పలికాడు కాబట్టి ఆ యొక్క మాటను వెనక్కి తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇంకొక మనుషుడు కావాలి దేవుడికి ఇప్పుడు. So now God speaks in the book of Genesis in chapter 3 and verse 15, and he says, and he talks to the serpent now. అలాగే ఇప్పుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. And he says that now I will cause an enmity between your seed and my seed. అలాగే నీ యొక్క విత్తనానికి లేకపోతే నా యొక్క విత్తనానికి మధ్య శత్రుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తూ ఉంటాడు. And it says that he will bruise your heel and you will bruise his head. అలాగే తన కాళ్ళ కింద నిన్ను త్రొక్కివేసేలాగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. So now God is releasing another word
word, and he's talking about a messianic king that was about to come 2000 years ago later. అలాగే దేవుడు ఇక్కడ మెస్సియాకి సంబంధించిన ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. 2000 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The reason why we had to wait so long for the king, because now Adam has fallen, and now his entire body is taken over by death, and no man that is coming from Adam has the power to redeem us back to the place of our garden. అలాగే ఇది జరగడానికి ఎందుకు 2000 సంవత్సరాలు పట్టిందనగా ఆదాము ఇప్పుడు పాపంలో పడిపోయాడు కాబట్టి ఆదాము యొక్క దేహం అనేది మనల్ని ఆదాము యొక్క దేహం నుండి లేదా తరపు నుండి ఒక మనిషి వచ్చి మనల్ని పాపం నుంచి విమోచించలేడని ఇంకొక వ్యక్తి కావాలి. So now let's understand this. Adam ate from the tree and he fell. అలాగే ఒక విషయం అర్థం చేసుకుందాము. ఆదాము ఇక చెట్టుకు సంబంధించిన ఫలాన్ని తిని పాపంలో పడిపోయాడు. And now Jesus, the tree of life, has come into the world, and he hung himself on the tree, and he has redeemed you of the curse of what Adam did in the garden. అలాగే ఆదాము ఏదైతే ఆ యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఏది మనంలో, ఇప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క వృక్షం మీద వేలాడి ప్రతి ఒక్క శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. Amen. Adam has fallen in the ground, and Jesus has come as second Adam and lifted you at the Garden of Gethsemane. అలాగే ఈ నేల మీద ఈ పాపం చేసి ఆదాము పడిపోయినాడు. దేవుడు ఇక యేసుక్రీస్తు చూసినట్లయితే ఆయన మన కోసం వచ్చి ఆ యొక్క గెత్సెమనే తోటలో పడి వేలాడి ఉన్నాడు శిలువ మీద. The word of God says through one man's disobedience death entered the world. అలాగే వాక్యం ఏం చెప్తుందనగా ఒక మనిషిని యొక్క అవిధేయత వలన ఈ యొక్క మరణం అనేది సంభవించి ఉన్నదని. And now by one man's obedience you have been restored back to the very purpose that God has created for you and over your life. అలాగే ఒక మనిషిని మరణం వలనే మరలా దేవుడు మిమ్మల్ని దేనికైతే దేని ఉద్దేశాల కొరకైతే దేని ప్రణాళికలకైతే మిమ్మల్ని పిలిచినాడో దాన్ని తిరిగి సమకూర్చాడని వాక్యం చెప్తూ ఉన్నది. By the first Adam we let death rule our life. అలాగే ఈ యొక్క మొదటి ఆదాము వలన చూసినట్లయితే మరణము మన జీవితాల మీద ఏలి పాలిస్తూ ఉన్నది. Death had power over everything in your life. అలాగే మీ జీవితంలో మరణానికి ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా ఈ యొక్క అధికారం ఉన్నది. But when Jesus died on the cross for you and me, he has cancelled every power of death right on the cross. అలాగే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ మీద మరణించాడో ఆ యొక్క శిలువ మీద మరణించిన వెంటనే మన జీవితం మీద ఉన్న మరణానికి అధికారాన్ని తీసివేశాడు. Amen. And we see the shadow in the book of Numbers. అలాగే సంఖ్యాకాండంలో ఈ యొక్క ఛాయను మనం చూస్తూ ఉంటాము. And where we see it's written in the book of John, it says that just as Moses lifted up the snake in the wilderness, so the Son of Man must be lifted up, so that everyone who believes may have eternal life. అలాగే ఇక యోహాను సువార్తలో చూసినట్లయితే మోషే ఎలాగైతే ఆ యొక్క సర్పాన్ని పైకి లేపాడో అలాగే దేవుని యొక్క కుమారుడు కూడా అలాగా లేవనెత్తబడాలి. ఎందుకనగా ఈ యొక్క లోకాన్ని పాపం నుంచి విమోచించడానికి వ్రాయబడి ఉన్నది. So just like how when we see this story in the book of Numbers, అలాగే సంఖ్యాకాండంలో ఈ యొక్క కథ భాగాన్ని మనం చూస్తూ ఉండవచ్చు. just to give you a quick context, what happens is the entire Israelite sins against God. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలు సంతానం వారంతా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటారు. And they were talking against the word of God. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. So now God sends fiery serpents to bite them. అలాగే దేవుడు ఈ యొక్క విషపూరితమైన సర్పాలను పంపిస్తుంటాడు వారిని చంపివేయడానికి కరవడానికి. So many of the people are dead in the process. అలాగే ఆ యొక్క క్రమంలో చూసినట్లయితే అనేక మంది ఇశ్రాయేలు సంతానం వారు మరణిస్తారు. So now there are some people that are going to Moses and they're repenting and they say that now yes we understand that we have sinned against God. Can you please ask God to redeem us from this curse? అలాగే కొంతమంది మిగిలిపోయిన వారు ఇశ్రాయేలు సంతానం వారు ఏం చేస్తారనగా మాకు ఇప్పుడు అర్థమైంది దేవుడికి వ్యతిరేకంగా మేము పాపం చేసి ఉన్నామని, కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని అడుగుతావా దీని నుంచి మేము విడుదల పొందుకోవాలంటే ఏమి చేయాలో అడగవా అని అడుగుతూ ఉంటారు. So now God is giving instruction to Moses. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేకి సూచనలు ఇస్తూ ఉంటాడు. He's telling now make a bronze serpent and put it on the pole and hang it or keep it afar. అలాగే దేవుడు ఆ యొక్క మోషేకి ఏం చెప్తాడనగా ఒక సర్పం వంటి దాన్ని చేసి ఆ యొక్క కర్ర మీద దాన్ని వ్రేలాడదీయమని చెప్తూ ఉంటాడు. And he said everybody that are bitten by the serpent who looks at the serpent that has been lifted on the cross will be healed. అలాగే మోషేతో దేవుడు ఏం చెప్తాడనగా ఈ యొక్క విషపూరితమైన సర్పాల ద్వారా ఎవరైతే ఈ యొక్క కరవబడ్డారో వారందరూ ఆ యొక్క సర్పాన్ని చూసినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. So what does this symbolize? ఇది దేనికి సాదృశ్యము? It symbolizes that the bronze serpent symbolizes the sinful human nature that has been justified. అలాగే ఆ యొక్క కర్ర మీద ఉన్న సర్పము దేనికి సాదృశ్యం అనగా మనిషిలో ఉన్న పాపానికి సాదృశ్యమై ఉన్నది. And when Moses lifted up that serpent on the cross or on the pole or the pole that was made by wood, అలాగే మోషే ఎప్పుడైతే ఆ యొక్క సర్పాన్ని ఆ యొక్క కర్ర మీద వ్రేలాడ తీశాడో
Everybody that looked at it, knowing that the power has been taken, the sin of the power has been taken on the cross, lived forever. అలాగే ఎవరైతే నమ్మారో ఆ యొక్క పాపానికి సంబంధించిన శక్తి అనేది ఆ యొక్క కర్రని తీసుకున్నది, ఆ కర్రమైన సర్పమని తీసివేసుకుందని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా జీవించారండి. Just as the same way, Jesus also took everything that you have been struggling on the cross, so that whoever looks at him will have an eternal life. అదే విధంగా మీ జీవితంలో ఎటువంటి ప్రయాసాలు, ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఆ యొక్క శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తుని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి దాని నుంచి మీరు విమోచించబడిన వారిగా ఉంటారు. Jesus broke the wages of sin, that is death, on the cross for you. యేసుక్రీస్తు పాపానికి సంబంధించిన జీతాన్ని చంపివేశాడు. అదేమిటనగా మరణమై ఉన్నది. So there is still sin in the world. అలాగే లోకంలో చూసినట్లయితే ఇప్పటికి ఇంకా పాపం ఉన్నది. But if you believe in the finished work of cross, కానీ యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క సమాప్తం చేసిన కార్యాన్ని మీరు నమ్మినట్లయితే, if you believe in Jesus, యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నట్లయితే, if you believe that Jesus came down only to give his life for you, యేసుక్రీస్తు కేవలము తన జీవితాన్ని, తన ప్రాణంని నీ కోసం పెట్టడానికి వచ్చాడని నువ్వు నమ్మినట్లయితే, if you believe that he has taken your sin, he has taken your curse, he has taken your death on the cross, నీ యొక్క పాపాన్ని, నీ యొక్క శాపాన్ని, నీ యొక్క మరణాన్ని శిలువ మీద నీ స్థానంలో తీసుకోవడానికి నువ్వు నమ్మినట్లయితే, it says that the sin has no power over you or your generation, says the word. వాక్యం ఏం చెప్తుందనగా నీ మీద కానీ, నీ యొక్క తరం మీద కానీ పాపానికి ఇంక ఎటువంటి అధికారం లేదని చెప్తున్నది. And I want to tell you about this, and I will close today. The best thing that I think what cross has done in our lives. అలాగే ఒక విషయం చెప్పి ముగిస్తానండి. ఈ యొక్క శిలువ అనేది మన జీవితంలో చేసిన ఒక శ్రేష్టమైన కార్యం ఏమిటనగా, Back in the Garden of Eden, where Adam fell, the first thing that he did was he hid himself from the presence of God. ఏదైనా వనంలో ఎప్పుడైతే ఆదాము పాపంలో పడిపోయాడో, మొట్టమొదటి కార్యము పాపంలో పడిన తర్వాత తను ఏం చేశాడనగా దేవుడి నుంచి తను దాక్కున్నాడు. And what cross did, what it brought back the presence of God in our lives, so that we can experience that every single day in our lives. అలాగే శిలువ ఏం చేసిందనగా మనము పోగొట్టుకున్న ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలని ఆ యొక్క సన్నిధిని తిరిగి మన కొరకు సమకూర్చబడింది. Do you know what is a dead life? అలాగే ఈ యొక్క మరణించిన జీవితం అనగా అర్థం ఏంటో తెలుసా అండి? Not having good things in the world, ఈ యొక్క లోకంలో ఉన్న మంచి ఈవులను కలిగలేకపోవడము, not being the most richest person in the world. లేకపోతే ఈ యొక్క లోకంలోనే ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా ఉండలేకపోవడము. The dead life is something not having the presence of God in your life. అవన్నీ కాదండి. మరణించిన స్థితి లేకపోతే మరణించిన జీవితం అంటే ఏమిటనగా నీ జీవితంలో దేవుడు లేకపోతే మరణించిన స్థితిలోనే ఉంటావు. Your life is no good if you do not have the presence of God. దేవుని యొక్క సన్నిధి అనేది నీ జీవితంలో లేకపోయినట్లయితే నీ జీవితము చక్కగా లేదనే అర్థము. That's why David says, Lord, wherever I go, why do I feel your presence? Even if I'm going into the hell, I feel your presence. అందుకనే దావీదు చెప్తూ ఉంటాడని, నేను ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సన్నిధి నాతోడే ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నరకానికి వెళ్ళినా సరే నీ యొక్క సన్నిధి నాతోడే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని Because చెప్తున్నాడు. what the success story of David is not his leadership skills, but the success story of David is the presence of God over his life. అలాగే దావీదు యొక్క విజయ రహస్యము తన నాయకత్వ లక్షణాలు కాదండి. దావీదు యొక్క విజయ రహస్యం ఏమిటనగా దేవుని యొక్క సన్నిధి తనకు తోడుగా ఉన్నది. And today I want to tell you what cross did in our lives is it got us back to the presence of God. అలాగే ఈ యొక్క సిలువ మన కొరకు ఏం చేసింది అనగా మనల్ని దేవుడి యొక్క సన్నిధికి తిరిగి సమకూర్చింది. That is why when we see Jesus was hanging on the cross, he says, my God, why have you forsaken me? అందుకనే ఎప్పుడైతే సిలువ మీద యేసుక్రీస్తు వేలాడుతూ ఉంటాడో తన ఒక మాట పలుకుతాడు, ఏమిటనగా నా దేవా నన్ను ఎలా ఎడబాయితివి అని. So many theological studies says that at that moment when Jesus was speaking that word, the Spirit of God, the presence of God left him, and all the sin and all the death has overtaken him, and he couldn't bear a single moment without the presence of God. అలాగే చాలా మంది సిద్ధాంతులు ఏం చెప్తారనగా ఎప్పుడైతే ఇదంతా జరిగినదో ఆ యొక్క క్షణములో ఆ యొక్క మరణము, ఆ యొక్క పాపం కావచ్చు, ప్రతిదీ యేసుక్రీస్తు మీద అధికారం చూపింది కాబట్టి ఆ యొక్క క్షణమున దేవుని యొక్క సన్నిధి తన నుంచి విడిచి వెళ్ళిపోయింది కాబట్టి ఒక్క క్షణం కూడా యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధి లేకుండా ఉండలేకపోయాడని చెప్తూ ఉంటారు. And that moment got us into a place where we are experiencing his presence in our daily basis. అలాగే ఆ యొక్క క్షణము వలనే ప్రతిరోజు మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనము ప్రతి క్షణము అనుభవిస్తున్న వారిగా ఉన్నాము. And back to the 1 Corinthians chapter 1 and verse 18 that we were
reading, it says that the foolishness of God is much wiser than the wisdom of men of this earth. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 11వ వచనం మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుడి ఈలోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. So what is the foolishness of God? If we see in the scriptures that are above, people, the Gentiles and the Jews thought that the cross is the foolishness of God. అలాగే ఈ యొక్క అన్యులు కానీ లేకపోతే లోకస్తులు కానీ ఏమనుకున్నారు అనగా ఈ యొక్క సిలువ వర్తమానం అనేది వెరితనం అనుకున్నారు. But you understand the message of cross. I'm telling you that you will have a life that is full of power, that will be full of authority, that will be full of everything that you need to overcome this world. నువ్వు ఎప్పుడైతే సిలువ వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటావో శక్తితో నింపబడిన వాడిగా అలాగే మహిమతో నింపబడిన వాడిగా ప్రతి దాని మీద విజయం సాధించే వ్యక్తిగా ఉంటూ ఉంటావు. I want to tell you that cross will give you access to the place of the holies and the holies. అలాగే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి మీకు ప్రవేశం ఇచ్చింది ఒకటండి, అది సిలువ ఉన్నది. Today, the only thing that I want to tell you that the message of cross is you're no longer cursed, the death cannot rule your life, and the sin has lost its power over you and your generations that are about to come. అలాగే సిలువ వర్తమానం ఏమిటనగా మరణానికి ఎటువంటి అధికారం మీ జీవితం లేదు, పాపానికి నీ జీవితం మీద కానీ నీ తరము వారి మీద కానీ ఎటువంటి అధికారము లేదనేది సిలువ వర్తమానం అయి ఉన్నది. But what it does, it gave you a life that is in much of abundance. కానీ ఆ యొక్క సిలువ వర్తమానం మీకు ఏమి చేసిందనగా సమృద్ధి జీవాన్ని మీకు ఇచ్చి ఉన్నది. And in the book of Philippians chapter 2 verse 9, it says something very important that I think I want to share with you. It says, because of that obedience of cross, God exalted him and multiplied his greatness, and now he has been given the greatest name of all. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుందండి, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించినని వ్రాయబడి ఉన్నది. The reason why Jesus was exalted, not because he was son of God, అలాగే ఇది యేసుక్రీస్తు ఎందుకు హెచ్చింపబడ్డాడు అనగా ఆయన ఏదో దేవుడు కుమారుడని కాదండి, but he was exalted because he showed obedience and he has saved all the mankind back to the Father. అలాగే దేవుడి యొక్క మాటకు విధేయత చూపించి యొక్క కోల్పోయిన ప్రతి ఒక్క మానవుని తండ్రి దగ్గరికి తిరిగి సమకూర్చాడు కాబట్టి తను హెచ్చింపబడ్డాడు. And if you can believe in the same message of cross, I can promise you, I can tell you that you will also be exalted just like how Jesus has been exalted. మీరు కూడా సిలువ వర్తమానంలో నమ్మినట్లయితే యేసుక్రీస్తు ఎలాగైతే హెచ్చింపబడ్డాడో నువ్వు నేను కూడా అలాగనే అదే విధంగా హెచ్చింపబడతాము. Amen. Amen. Can you all stand up to our feet and prepare our hearts to take part in the communion? అలాగే అందరం కూడా లేచి నిలబడినట్లయితే మనం బలిలో పాల్పంచుకునే ముందు సిద్ధపడదామా అండి? I'm telling you, this is the most blessed day to take part in the communion than any other day. అలాగే ఈ యొక్క రోజు కంటే కూడా ఈ యొక్క రోజు బలిలో పాల్పంచుకోవడం అనేది చాలా మంచి విషయము, చాలా ఆశీర్వాదకరమైన విషయం అండి. The greatest of all has come down so that he can be broken and he can shed his blood for you and me. అలాగే అన్నిట్లో గొప్ప వ్యక్తి, అన్నిట్లో గొప్పగా ఉన్న వ్యక్తి నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. ఆ రక్తము చిందించి నిన్ను నన్ను విమోచించడానికి వచ్చి ఉన్నాడు. He carried the cross so that you don't have to carry the cross. అలాగే మీరు సిలువ మోయకూడదని ఆయన నీ కోసం నా కోసం సిలువ మోసాడండి. He died so that you don't have to die. అలాగే ఆయన మరణించిన ఎందుకనగా నువ్వు మరణించకూడదని. He took the sin so that you don't have to suffer the sin. అలాగే మీరు పాపంతో ప్రయాసపడి బాధపడకూడదని ఆయన పాపాన్ని తీసుకొని ఉన్నాడు. He was cursed so that you can be set free. అలాగే ఆయన శపించబడ్డాడు ఎందుకనగా మీరు స్వతంత్రంగా ఉండడానికి. He was being beaten and broken so that you can have a body that is full of life. అలాగే నీకు జీవానికి సంబంధించిన దేహము కలిగి ఉండడానికి ఆయన విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. He was like that innocent lamb that was ready for sacrifice. అలాగే ఎటువంటి కల్మషం లేని గొర్రెపిల్ల వలె ఉన్నాడు. ఎవరైతే బలిగా అర్పించిన గొర్రెపిల్ల ఉందో అలాగ బలిగా అర్పించబడ్డాడు ఆయన. He says that this was a sacrifice that was an all sufficient sacrifice. You don't need anything else but you just need this one sacrifice, says the word. అలాగే వాక్యం చెప్తున్నది ఇది చాలినంత బలి అయి ఉన్నది, మీకు ఇంకా ఏ బలి అవసరం లేదు, ఇది చాలినంత బలి అయి ఉన్నది చెప్తున్నది వాక్యము. Today my earnest desire is for everybody to understand the message of cross. అలాగే నా యొక్క వాంఛ ఏమిటనగా మీరందరూ కూడా ఈ రోజు యొక్క సిలువ వర్తమానాన్ని తెలుసుకోవాలి. Because the word of God is saying that the message of cross is the power of God for those who believe. అలాగే వాక్యం ఏం చెప్తుండగా ఈ సిలువ వర్తమానం ఎటువంటిది అనగా ఎవరైతే నమ్ముతారో అది వారికి శక్తినిచ్చే విధంగా శక్తివంతంగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. If you can believe in the message of cross and believing that the power of God is about to be bestowed upon you today. అలాగే సిలువ వర్తమానాన్ని మీరు నమ్మునట్లయితే దేవుని యొక్క కటాక్షం అనేది మీ మీద ఈ రోజు చూపబడుతుంది. I'm telling you, the message of cross has the power to set you free today. అలాగే సిలువ వర్తమానానికి ఈ రోజు మిమ్మల్ని విమోచించే శక్తి ఉన్నదండి. I believe that the power of cross has the power to set you free from everything that you are struggling. మీరు దేనితోనైతే ప్రయాసపడుతున్నారో దాని నుంచి విమోచించడానికి సిలువలో శక్తి ఉన్నదండి.
Can you believe? Can you believe in the amazing sacrifice that God has done for you? అలాగే దేవుడు మీకోసం చేసిన ఆ యొక్క అద్భుతమైన యొక్క బలిని ఒకసారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? Can we all take 60 seconds and pray and thank God for this? అలాగే ఒక నిమిషము తీసుకొని ప్రార్థించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? I encourage everybody to open your mouths and pray and thank God for this amazing sacrifice. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషము తీసుకోండి, నోరు తెరిచి ప్రార్థన చేసి దేవుడికి వందనాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. Can we all thank Him for this amazing sacrifice?